సో అందరికీ నమస్తే అండి. సో ఈరోజు నేను ఒక వీడియోతో వచ్చానండి. ఏంటని చెప్పంటే, నేను నిన్న ఈనాడు పేపర్లో ఒక వార్త చూశాను. ఏంటని చెప్పంటే, ఒక ఒక గొప్ప 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 గొప్పవారు ఆయన. ఏం చెప్పంటే, తన వయసు వచ్చి 100 ఏళ్ళు దాటింది, 102 years. ఇది తన ఏంటని చెప్పంటే, ఒకప్పుడు స్వాతంత్ర పోరాటం పనిచేసిండు. తర్వాత గవర్నమెంట్ జాబ్ చేసిండు. అయితే ఏం చెప్పంటే, చాలా మంచిది, అంతా చాలా గొప్ప విషయం అది. అది శాకాహారి, చాలా బాగుంది. సో అయితే ఏంటని చెప్పంటే, ఒక విషయం నాకు కొంచెం కొత్తగా అనిపించింది. ఏం చెప్పంటే, అతను కొత్తగా జాబ్లో జాయిన్ అయినప్పుడు అతనికి శాలరీ వచ్చేసి 35 రూపాయలేమో, 35 రూపాయలు నెలకు. అయితే ఇప్పుడు ఆయనకి ఇప్పటికీ పెన్షన్ వస్తుంది. ఇప్పుడు ఆయనకు వస్తున్న పెన్షన్ వచ్చేసి 60,000 నెలకు. అప్పుడు 35 రూపాయలు నెలకు, ఇప్పుడు ఎంత 65,000 నెలకు. అయితే అది అతను అప్పటి జీతం 35 రూపాయలు, ఇప్పుడు అతని పెన్షన్ 65,000. సో అని చెప్పి చాలా మంచి విషయం అని చెప్పి అతను సర్వీస్ చేశాడు కాబట్టి మంచి జీతం ఇచ్చారు, బాగానే ఉంది. అయితే పెన్షన్ 65,000 అన్నారు. సో పెన్షన్ 65 అని చెప్పంటే ఇవ్వాలి, మంచిదే. కాకుండా చెప్పంటే ఇచ్చే ముందు ఇప్పుడు ఒక వ్యక్తికి 65,000 అవసరం, ఎందుకు ఏమవసరం ఉంటుంది, ఒక ఆలోచన చేస్తే బాగుంటుంది ప్రభుత్వం అని చెప్పంటే. అది ఇంకో విషయం ఏం చెప్పంటే, ఆయన డబ్బులు ఎక్కువైపోయి ఆ డబ్బులు దానం చేస్తారంట. ఏది వాళ్ళకని వీళ్ళకని వాళ్ళకి ఇస్తారంట. ఏది నాకు తెలిసి ఆటోమేటిక్గా ఏంది చెప్పి వాళ్ళు దాని పిల్లలకి ఇచ్చుకుంటా అంటారు, వాళ్ళకి ఇచ్చుకుంటా అంటారు, అది చేస్తూ అంటారు. వ్యవసాయం మనం డిస్కస్ చేయదు ఇప్పుడు అవన్నీ. అయితే ఇప్పుడు ఏంటని చెప్పంటే, అతను సర్వీస్ జాయిన్ కొత్తలో, అంటే దాదాపు ఒక 50-60 ఏళ్ళ కింద అన్నట్టు దాదాపు చెప్పాలి, స్వాతంత్రం వచ్చినప్పుడు 70 ఏళ్ళ కింద. అప్పుడు ఆయనకున్న జీతం వచ్చేసి 35 రూపాయలు. ఇప్పుడు ఆయనకు వస్తున్న ఇది నెల 30 రూపాయలు నెలకు జీతం. అప్పుడు సర్వీస్ చేశాడు. ఇప్పుడు సర్వీస్ అయిపోయింది. ఇప్పుడు పెన్షన్ 65,000 వస్తుంది. ఏం చేసుకుంటాడు 65,000? ఏం చేసుకుంటాడు? ఇప్పుడు యాక్చువల్గా ఒక వ్యక్తి బతకాలని చెప్పంటే ఈ వీడియో పట్ల కుటుంబం ఎంత కావాలి? కుటుంబం అయితే ఒక సగటున పెద్ద కాదు, తాపొద్దు, బాటమొద్దు, మాకు మధ్య అనుకుందాం. మధ్యలో కుటుంబం బతకాలని చెప్పంటే ఒక 30,000 కావాలి కుటుంబానికి. వ్యక్తిగా నేను చెప్పేది, కుటుంబానికి అయితే ఒక 30,000 ఉంటే ఒక విధంగా బతికేస్తాడు ఇబ్బంది లేకుండా. అది వ్యక్తి అయితే ఎంత ఉంటుంది? వ్యక్తి అని చెప్పంటే గరిష్టంగా 10,000 ఒక వ్యక్తి అయితే. కుటుంబం అయితే 30,000 వేసుకోవచ్చు. అట్లాంటిది ఇది ఏంటి, ఒక 10,000 అయితే బతికేస్తారు. అట్లాంటిది ఆ వ్యక్తికి 60,000 పెన్షన్ ఎందుకు అవసరం ఉంటుందా? అసలు ఎంత దద్దం అయిపోయింది చెప్పంటే దేశం, ఈ గవర్నమెంట్ జాబ్ వాళ్ళది. తీరాగా అసలు ప్రభుత్వం ఆలోచించాలండి. ఎవరికి కూడా ఏం చెప్పంటే, గవర్నమెంట్ జాబ్లో ఉన్నవారికి ఎవరికి కూడా ఇంత జీతం ఇవ్వద్దు, పెన్షన్లు ఇవ్వద్దు. పెన్షన్లు ఏం చెప్పంటే, పెన్షన్ అంటే ఏంటి? పెన్షన్ అనేది ఒక వ్యక్తి అవసరం కోసం ఇంత కొంత ప్రభుత్వం చెల్లింపు అది కదా. అది ఎక్కువ లెక్క ఎంత ఉందని చెప్పంటే, ఒక వ్యక్తికి అయితే ఎక్కువ లెక్క ఒక 10,000 అండి, అంతమించి ఎక్కువ అవసరం లేదు. ఇస్తే ఎవరు కాదన్నాడు. నాకు 1,00,000 రూపాయలు పెన్షన్ ఇస్తాను, నేను ఊరుకుంటానా? నేను ఎంజాయ్ చేస్తాను, నేను ఫుల్ అది చేస్తాను మరి నీకు న్యాయంగా సార్ నీకు ఎంత అవసరం ఉంటుందని చెప్పంటే, ఒక సగటున 10,000 చాలు. దానిందా నెలకు 10 లక్షల రూపాయలు 1,00,000 రూపాయలు పెన్షన్ తీసుకుంటా, ఇస్తే నేను కాదంటానా? 10 లక్షలు ఇచ్చిన తీసుకుంటా. కానీ బట్ నేను సగటు ఒక సాధారణంగా బతకాలని చెప్పంటే ఒక 10,000 ఉంటాయని చెప్పంటే, నాకున్న పరిస్థితికి కొంచెం అన్నీ చూసుకొని, హెల్త్ చూసుకొని కాపాడుకుంటా. లేదు నేను కుటుంబం అని చెప్పంటే ఒక 30,000. అసలు ఏం చెప్పంటే, ఇప్పుడు ఒక వ్యక్తి ఒక సర్వీస్ చేసిండు, 50 ఏళ్ళు సర్వీస్ చేసిండు, తర్వాత 50 ఏళ్ళు రిటైర్ అయిపోయిందని చెప్పంటే అతను ఒంటరివాడే ఉంటారు. లేదు అని చెప్పంటే భార్య అనుకోండి, భార్య భర్త, పిల్లలు ఉంటే పిల్లలు కూడా పిల్లలు డబ్బులు వీలేయాలన్నా. ఇప్పుడు వీళ్ళే 50 సర్వీస్ అని చెప్పి పిల్లలు కంపల్సరీ వాళ్ళే ఒక 100 ఏళ్ళు అంటే పిల్లలు తక్కువ 60,000 దాటినాయి కదా, వాళ్ళకు కూడా జాబ్స్ ఉంటాయి. లేదు వాళ్ళకి ఏదో బిజినెస్ ఉంటాయి, వాళ్ళ సంపాదన వాళ్ళకు ఉంటుంది కదా. నీకు వచ్చే పెన్షన్ 60,000, 20,000 నువ్వు తిని మళ్ళీ పక్కలోకి పెట్టాలి, మీ పిల్లలకు పెట్టాలి. ఏం దరిద్రం ఇది? సో ఇప్పటికైనా ప్రభుత్వం ఏం చేయాలని చెప్పంటే, పెన్షన్ అనేది ఏం చెప్పంటే కేవలం ఆ వ్యక్తి అవసరం గురించే వేయాలి. అర్థమైందా? నాకు భార్య ఉంది, భర్త ఉన్నారు, పిల్లలు ఉన్నారు, ఇంతమంది కావాలని చెప్పేసి ఇవ్వాల్సిన అవసరం లేదు. అర్థమైందా? ఏం చెప్పంటే పెన్షన్ అనేది ఓన్లీ వ్యక్తికి సంబంధించింది.
అర్థమైందా? కాబట్టి ఏం చెప్పంటే ఎక్కువ 10,000 ఇది ఈ రోజు పరిస్థితుల్లో పరిస్థితి ఈ కాలానికి 10,000 సరిపోతాయి ఒక వ్యక్తికి. లక్ష అయినా ఇస్తే తీసుకుని నేను తీసుకోనా, బట్ లక్ష ఏం చెప్తావు, లక్ష తీసుకుంటే ఏం చెప్తావు, నువ్వు మంచి ఏసీ పెద్ద ఏసీ బిల్డింగ్ కట్టుకొని కూర్చుంటావు, 10 మంది నౌకర్లను పెట్టుకుంటావు, వాళ్ళకు అది చేస్తావు ఇది చేస్తావు అది చేస్తా ఉంటావు, బిల్లు అవుతావు, మంది తింటావు, ఇంకా గోల్డ్ కొంటావు, బిల్డింగ్లు కట్టిస్తూ ఉంటావు, ఆ బిల్లు ఇప్పిస్తూ ఉంటావు. ఎందుకు అసలు ఇది? అదే ఇచ్చేది పేదవాళ్ళకి ఇవ్వచ్చు కదా. పేదవాళ్ళు ఏం చెప్పాను ఇవాళ పట్ల 50,000 వచ్చినాక వచ్చా ఉద్యోగాలు లేవు, అలాంటి ఇప్పుడు పెన్షన్ ఇచ్చేసి కనీసం ఎక్కువ వస్తుంది కానీ ఒక 5,000 పెన్షన్ అట్లా కాదు. వానికో 60,000 పెన్షన్ అట, నిజంగా కావాల్సిన వాళ్ళకి ఒక 10,000 పెన్షన్ ఇవ్వడానికి ఇబ్బంది పడుతుంది ప్రభుత్వం. సో ప్రభుత్వం ఎప్పుడు ఏం చేయాలని చెప్పంటే ఎవరైతే జాబ్ చేసిన వాళ్ళకి ఎక్కువ ఏం చెప్పంటే 10,000 కంటే ఎక్కువ శాలరీ ఇవ్వద్దు, 10,000 కంటే ఎక్కువ పెన్షన్ ఇవ్వద్దు. అర్థమైందా? పెన్షన్ అనేది ఓన్లీ ఆ వ్యక్తికి సంబంధించింది, ఆ భార్యకో భర్తకో అంతే. నేను నా పిల్లలకి ఇచ్చుకుంటా అని చెప్పి కుదరదు, అది అసలు ఇవ్వనియద్దు. పెన్షన్ అనేది భార్య భర్త ఇద్దరికి. ఆ భార్య భర్త మాకు ఇంత పిల్లల్ని వాళ్ళు బతకాలని చెప్పంటే ఇక నీకు పెట్టి నీ భార్య పెట్టి నీ పిల్లలు పెట్టి ఇదే జీవితాంతం ఇదే పోషించాలా, తప్పు కదా అసలు. సో ప్రభుత్వం ఎప్పుడు ఆలోచన చేయాలండి. నేను చెప్పాను 80% పెన్షన్ అనేది 80% ఒక వ్యక్తి అయితే తక్కువ 10,000 కంటే ఎక్కువ ఉండొద్దు. అదే అండి. థ్యాంక్ యూ మచ్.